శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 470వ నామం వయోవస్థా వివర్జిత మంత్రస్వరూపంలో శ్రీ వయోవస్థా వివర్జితాయై నమః. ఈ నామం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే వయస్సు మరియు అవస్థ రెండింటిని విసర్జించిన అమ్మవారు అని మనకు అర్థం అవుతుంది. మనకు ప్రతి క్షణం వయస్సు వృద్ధి చెందుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరం యొక్క అవస్థ మారిపోతూ ఉంటుంది. బాల్యావస్థ దాటి యవ్వనావస్థకు, తరువాత వృద్ధాప్యానికి, ఇలా శరీరం ఎన్నో అవస్థలు దాటి చివరికి మరణావస్థతో శిథిలమవుతుంది. అంటే మనకు తెలియవచ్చేది ఏమిటి అంటే మన శరీరం కాలము యొక్క శాసనమునకు లోబడవలసి ఉంటుంది. వయస్సు మరియు అవస్థ ఈ రెండింటి సహాయంతో కాలము శరీరం యొక్క ఆయుర్దాయాన్ని హరించి వేస్తుంది. ఇలా మనం చెప్పుకున్న ఈ వయస్సు, అవస్థ అనేవి అన్నీ కూడా భౌతిక శరీరంతో ఉంటున్న మనలాంటి జీవులకు. అమ్మవారు జీవులను శాసించే దేవతా స్వరూపం. ఆమె ధరించినది భౌతికమైన శరీరం కాదు. ఆమె ఈ భౌతిక ప్రపంచమును తన కను సైగతో సృష్టించగలిగే, నిర్వహించగలిగే, లయం చెందించగలిగే కాలస్వరూపిణి అయిన తల్లి. కాలము ఆమె యొక్క శాసనమును పాటిస్తుంది కాబట్టి అమ్మవారు కాలమునకు అతీతురాలు మరియు కాలము ఆమెకు లోబడి ఉంటుంది. కాబట్టి ఈ కాలము ద్వారా కలిగే వయస్సు, అవస్థ అటువంటివి అమ్మవారిని సమీపించలేవు. ఇక ఈ అమ్మవారిని విశుద్ధము, అనాహతము చక్రాల తర్వాత వచ్చే మణిపుర చక్రంలో భావించి ఈ నామం యొక్క మంత్ర స్వరూపంతో పూజించవచ్చు. ఈ అమ్మవారు మణిపురానికి అధిష్టాన దేవత అయి ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.